మంచు మోహన్ బాబు కుటుంబంలో మరో వివాదం రేగింది. నటుడు మంచు విష్ణు వ్యక్తిగత సిబ్బంది రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో ఉన్న చిట్టడవిలో అడవి పందులని వేటాడడం వివాదంగా మారింది. మేనేజర్ కిరణ్ అడవి పందులను వేటాడి తీసుకెళ్లారంటూ సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వేటాడిన అడవి పందిని ఓ కర్రకి కట్టి ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ మోసుకెళ్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇక ఇద్దరి చర్యలను తప్పుపడుతూ నటుడు మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పారంటున్నారు. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించిన మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ పట్టించుకోలేదంటున్నారు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఏదైతే మంచు ఫ్యామిలీలో మరొక వివాదం తెరపైకైతే వచ్చింది. జన్పల్లిలోని అడవిలోని ఏదైతే మంచు విష్ణుకు సంబంధించిన సిబ్బంది వేటాడుతున్నారంటూ కూడా ఒక వీడియో అయితే హల్చల్ చేస్తుంది. అడవి పందులను వేటాడి అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో అయితే ఉన్నాయి. ముఖ్యంగా చిట్టడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి అక్కడ ఉన్న అదే విష్ణు మేనేజర్ కిరణ్ అయితే తీసుకెళ్తున్నట్లు కూడా ఆ వీడియోలో ఉన్న నేపథ్యంలోనే ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖ్యంగా వేటాడిన అడవి పందుని బంధించి తీసుకెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ తో పాటు ఇటు కిరణ్ కూడా ఆ వీడియోలో అయితే ఉన్నారు. ఇద్దరి చర్యలు తప్పపడుతూ కూడా పలుమార్లు ఏదైతే మంచు మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా జల్పల్లిలోని చుట్టూ అడవి ప్రాంతం ఉన్న నేపథ్యంలోని అక్కడ ఏదైతే మంచు విష్ణుకు సంబంధించిన సిబ్బంది ప్రతిసారి అడవిలోకి వెళ్లి అడవి పందుని వేటాడి తీసుకొస్తున్న క్రమంలోని ఇటు మంచు మనోజ్ కూడా వాళ్ళనైతే వారించే పని అయితే చేశాడు. ముఖ్యంగా ఈ చర్యలు ఏదైతే తప్పంటూ కూడా అతను వాదించిన నేపథ్యంలోనే అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించినా సరే వాళ్ళు వినకుండా మేనేజర్ తో దేవేంద్ర ప్రసాద్ అలాగే కిరణ్ వీళ్ళిద్దరూ కూడా ముఖ్యంగా అడవిలోకి వెళ్లి అడవి పందుల్ని వేటాడి తీసుకొస్తున్నారంటూ కూడా ఏదైతే మనోజ్ కూడా వారించడం జరిగింది. ఈ నేపథ్యంలో అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.